ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్త్యధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః వైకుంఠే యా మహాలక్ష్మీ యా లక్ష్మీ క్షీరసాగరే స్వర్గలక్ష్మీ ఇంద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయే గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవత సురభిः సాగరే జాత దక్షిణాయజ్ఞకామిని అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయ స్వాహాత్వంచ హవిర్దానే కవ్యదానే స్వధా స్మృత త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయణ క్రోధహింసా వర్జితా చ వరదా శారదా శుభా పరమార్థప్రదాత్వంచ హరిదాస్యప్రదా పరా యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం జీవన్మృతంచ విశ్వంచ శస్యత్సర్వం యయా వినా సర్వేషాంచ పరామాత సర్వబాంధవరూపిణి ధర్మార్థకామమోక్షాణాం త్వంచ కారణరూపిణి యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః మాతృహీనస్తనాంధస్తు సచ జీవతి దైవతః త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితం సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవ అంబికే వైరిగ్రస్తంచ విషయం దేహి మహ్యం సనాతని అహం యావత్ త్వయా హీనో బంధుహీనశ్చ భిక్షుకః సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం ప్రభావంచ ప్రతాపంచ సర్వాధికారమేవ చ జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ. ఇది మహేంద్రుడు చేసినటువంటి గొప్ప స్తోత్రం. అమ్మా, నువ్వు సకల సంపదలకి మూలకారకురాలివి, నీవే సర్వ శుభస్వరూపిణివి. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మహారాజుల దగ్గర రాజ్యలక్ష్మిగా, మా ఇళ్లల్లో గృహలక్ష్మి అంటే భార్యా రూపంలో ఉంటావు, గృహదేవతగా ఉంటావు, కామధేనువుగా ఉంటావు, యజ్ఞంలో దక్షిణగా ఉంటావు, అదితికి దేవమాతగా నువ్వే ఆవిర్భవించావు, కమల అనే పేరుతో ఉంటావు, విష్ణు స్వరూపవి, భూదేవివి, ఓర్పు కలిగిన దానివి. నువ్వు లేని జీవి ఎందుకు పనికిరాడు. ఉన్నవాడు అంటే నువ్వు ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ఏమిటి? డబ్బు ఉన్నవాడనే కదా. కాబట్టి లక్ష్మి ఉన్నవాడు, లేనివాడు నువ్వు లేనివాడని అర్థం. మా అందరికీ జ్ఞానము, సౌభాగ్యము, విద్య అన్నీ నువ్వే ఇవ్వాలి, పరాక్రమం ఇవ్వాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక మంత్రం ఇచ్చింది. ఆ మంత్రము వ్యూహలక్ష్మీ మహామంత్రము. ఇప్పటికి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళారుగా ఎప్పుడన్నా మీరు? ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ మహామంత్రం లక్ష్మీదేవి ఇచ్చింది. మీరందరూ కూడా నేను చెబుతాను, అనండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్ష స్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నిజాయై నమః. అపూర్వమైన మంత్రం ఇది. వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో కూడా ఉంటుంది. ఈ మంత్రం ఇంద్రుడికిచ్చి ఈ మంత్రమును నువ్వు యథాశక్తి జపం చేసుకో.